హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. ఒంగోలు జాతి ఎద్దుల్ని, ఆవుల్ని అభిమానించే వాళ్ళు నేను ఒక సామాన్యుడిని. అదే అభిమానంతో సేమ్ ఇదే సైజులో ఉన్నప్పుడు దీన్ని అమ్మనైతే తెచ్చుకున్నాను ఆవుని. ఈ దూడ యొక్క అమ్మను. అది ఈ దూడ సైజులోనే ఉండింది అప్పుడు నేను తెచ్చుకున్నప్పుడు. దాన్ని అయితే 4 ఏళ్ళు నా దగ్గర ఉంచుకున్నాను. తర్వాత రీసెంట్‌గా 15 డేస్ బ్యాక్ అయితే సేల్ చేశాను. 2 మంత్స్ బ్యాక్ అయితే నేను వీడియో చేశాను. ఒంగోలు క్యాటిల్‌ని కాపాడాలనే ఉద్దేశంతో నా దగ్గర మేతకు వసతి లేక ఇది మార్కెట్‌కి పోకూడదు, మంచి వాళ్ళ దగ్గరే ఉండాలని అయితే ఉద్దేశంతో ఒక వీడియో చేశాను. దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఆ యావనైతే సేల్ చేసేసాను. ఆ యావ యొక్క దూడనైతే దానికి గుర్తుగా మా పిల్లలు, మా వైఫ్ అలాగే ఉండనివ్వమని అయితే చాలా గొడవ చేశారు. అందువల్ల దీన్నైతే నిలబెట్టుకున్నాను. ఆ యావ యొక్క దూడని. ఇది ఎలా ఉంటది? ఫ్యూచర్‌లో గ్రోత్ వస్తదా? రాదా? ఇప్పుడు దీని ఏజ్ వచ్చేసి 1 ఇయరు. ఆహ్, అది మంచి సైజ్ వస్తదా? రాదా? అసలు మంచిదా? కాదా? ఎలా ఉంది? అని చూసి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్, లైక్స్ అనేటివి నాకు మరిన్ని వీడియోలు చేయడానికైతే ఉపయోగపడుతది. ఒంగోలు క్యాటిల్‌ని ఆహ్, రక్షించాలని అయితే నేను ప్రతిరోజు అనుకుంటున్నాను. నాకు చేతనైనంత వరకు నేను కాపాడాలనే ప్రయత్నిస్తుంటాను. ఇంకా మీ దగ్గర ఏమన్నా సేల్స్ వీడియోలు ఉంటే నాకు సెండ్ చేయండి. అప్లోడ్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. నాదేం పెద్ద ఛానల్ అయితే కాదు. ఏదో నా వంతు సాయంగా ఒంగోలు గడ్డిని కాపాడాలనే అంతే ఆశ తప్ప వేరే ఆశ ఏం లేదు. ఇదైతే మా పిల్లలకి చాలా బాగా అలవాటు పడింది. మా చిన్న పిల్లలు వెళ్ళినా కూడా ఏమనదు. అందువల్ల వాళ్ళు గొడవ చేసేసరికి దీన్నైతే ఎలాగైనా ఉంచాలని చెప్పి వాళ్ళు అదే పట్టుబట్టారు. అందువల్ల దీన్ని నిలబెట్టడం జరిగింది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి.